హలో వ్యూవర్స్, నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దేని గురించి అని ఆలోచిస్తున్నారా? మన రాజమండ్రిలోని మహాకాళేశ్వర ఆలయం గురించి. మాకు తెలుసులే అనుకుంటున్నారా? మీకు తెలుసు, కానీ మన రాజమండ్రి ఖ్యాతి నలుదిశలా తెలియాలి కదా, అందుకే. అవును, నేను అడగటమే మర్చిపోయా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరతామంలా బాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు మంచి అనుభూతిని పెంచుతాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రంలో వీక్షించే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఇక్కడ నిత్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైకారాయ నమః శివాయ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తూనే ఉంటాయి. మహాకాళేశ్వరుడికి నిత్యం నిర్వహించే భస్మాభిషేకాన్ని భక్తులు ఆధ్యాత్మికంగా ఓరలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంత కొలువుదీరడం మన అదృష్టం. ఈ ఆలయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రం వచ్చే భక్తులను భక్తి పారవస్యంతో కట్టుపడిస్తుంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన మన రాజమహేంద్రవరం కాళేశ్వరుడికి ఆలయ విశేషాలు. 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 108 అడుగుల గర్భాలయం నిర్మాణం భక్తులకు మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తున 4 గాలి గోపురాలు, 50 అడుగుల ఎత్తుతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులు తిలకించారంటే భక్తులు ఆనంద పారవస్యంతో మునిగి తేలాల్సిందే. గర్భాలయానికి 4 వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 దైత్వ 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాలను దర్శించుకునే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలోని ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు, నందులు, ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేశారు. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ప్రత్యేకం ఏంటంటే భస్మాభిషేకం. రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం. ఇక్కడ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. చనిపోయిన వారి ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు, కానీ మన రాజమహేంద్రవరంలో మహిళలు కూడా చూడడానికి అనుమతిస్తారు. మన రాజమహేంద్రవరం ఖ్యాతి నలుదిశలా విస్తరించేందుకు సంకల్పంతో ఆలయం నిర్మించారు. చారిత్రాత్మక నగరం కావడంతో ఇక్కడ ప్రాశస్త్యం భావితరాలకు గుర్తుండిపోవాలంటే ఆలయాన్ని గుర్తించడం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అదృష్టం అని చెప్పొచ్చు. చూశారు కదా, ఇంకా నేను మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.